కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు ఎంపీ మల్లు రవి. దక్షిణ భారతదేశంపై వివక్ష స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు. తెలంగాణకి ఐటీఐఆర్, ఐఐఎం, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అట్ కాజీపేట్, ఒక పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుకి నేషనల్ జాతీయ హోదా, అది ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా అందరం దాన్ని రిప్రజెంట్ చేయటం జరిగింది. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాల్లో, పాత 10 జిల్లాల్లో 9 జిల్లాలు, ఒక్క హైదరాబాద్ జిల్లా తప్ప 9 జిల్లాలకి బ్యాక్వర్డ్ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తారని హామీ ఇచ్చారు. అది గత 4-5 సంవత్సరాల నుంచి ప్రైమ్ మినిస్టర్ దగ్గరనే పెండింగ్లో ఉంది. అది కూడా ఇవ్వలేదు. ఇవన్నీ ఇస్తానని చెప్పి ఇవ్వకపోగా అసలు తెలంగాణ పేరు కూడా ఎత్తలేదు. ఇవాళ భారతదేశం మొత్తంలో వెనకబడ్డ రాష్ట్రం ఏదైనా ఉందని అంటే దాంట్లో తెలంగాణ రాష్ట్రం పేరు కూడా వస్తుంది. అసలు తెలంగాణ ఉద్యమమే తెలంగాణ రాష్ట్రం వెనకబడి ఉంది, దాన్ని అభివృద్ధి చేసుకోవటం కోసమే తెలంగాణ రాష్ట్రం కావాలని పెద్ద ఉద్యమం జరిగింది. దాంట్లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు బీజేపీతో లోపాయికారి ఒప్పందం జరిపారని ఆరోపించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆ రెండు పార్టీలకే బడ్జెట్ కేటాయించారని మండిపడ్డారు. ప్రధాని మోడీ ఆర్థిక మంత్రి నిర్మలాను కలిసి తెలంగాణకు న్యాయం జరిగేలా బడ్జెట్ ప్రకటించాలని కోరనున్నట్లు తెలిపారు. కేంద్రం సహకరించకపోతే నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. ఈరోజు మేము ప్రతిపక్ష హోదాలో ఉండి నిన్న నిరసన ప్రదర్శన చేసినాం. వాళ్ళు కూడా, ఎందుకంటే 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఒక్క ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ తర్వాత 4 ఎంపీలు లేరు, ఇప్పుడు 8 మంది ఎంపీలు లేరు. అంటే తెలంగాణ ప్రజలు ఒక నమ్మకంతో వాళ్ళని గెలిపించుకోవడం జరిగింది. మరి ఆ నమ్మకాన్ని ఏమైంది? ఈరోజు కేవలం కుర్చీని కాపాడుకోనికనే నరేంద్ర మోడీ అబ్కి బార్ 400 అని చెప్పిన నరేంద్ర మోడీకి 240 సీట్లు వస్తే ప్రభుత్వం కోసం ఎవరైతే పార్టీలు, 2 మేజర్ పార్టీలు, నితీష్ కుమార్ మరియు చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉందని చెప్పి ఈరోజు ఆ 2 రాష్ట్రాలనే నిర్మలా సీతారామన్ గారు వేరే ఇంకే రాష్ట్రం లేనట్టు ఈ భారతదేశంలో ఆ 2 రాష్ట్రాల గురించే ప్రస్తావన తీసుకొచ్చారు. మేమేం చేయాలో మాకు తెలుసు. 24 గంటలు అయింది. మేము కూడా పార్లమెంట్లో నిన్న నిరసన ప్రదర్శన చేసినాం. ఈరోజు మా మల్లు రవి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఎంపీలం, ప్రధానమంత్రి గారిని కూడా కలుస్తాం, ఫైనాన్స్ మినిస్టర్ గారిని కూడా కలుస్తాం. బడ్జెట్ని మళ్ళీ ఒకసారి పునఃపరీక్షించి తెలంగాణకు రావాల్సినటువంటి అంశాలను చేకూర్చాలని మేము ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళని అడగడం జరుగుతుంది. బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కోసం మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుందని మండిపడ్డారు ఎంపీ కడియం కావ్య. విభజన చట్టం ఒక్క ఏపీకే కాదు, తెలంగాణకు కూడా వర్తిస్తోందన్నారు. తెలంగాణకు నిధులు తెచ్చే విధంగా బీఆర్ఎస్ నేతలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. మనకి ఒక చీకటి బడ్జెట్, ఎందుకంటే వికసిత్ భారత్ అన్న నినాదంతో వాళ్ళు ఏదైతే బడ్జెట్ని ప్రవేశపెట్టారో అది వికసిత్ భారత్ కాదు, వివక్ష భారత్. భారతదేశం అంటే కేవలం ఆంధ్రప్రదేశ్, బీహార్ అని మాత్రమే అనుకుంటున్నారు. లేదా భారతదేశం అభివృద్ధి చెందాలంటే కేవలం ఈ 2 రాష్ట్రాలను అభివృద్ధి చేస్తేనే భారతదేశం డెవలప్ అవుతుంది అనుకోవడము ఒక ఆంధ్ర కోడలుగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారికి అది వారి అవివేకం అని అనిపిస్తుంది నాకు. ఇక్కడ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్కి ఒక్క సీట్ ఇవ్వకుండా బీజేపీని గెలిపించుకున్నారు, 8 మందిని గెలిపించుకున్నారంటే అటు దేశంలో నరేంద్ర మోడీ ఉంటే ఎంతో కొంత మనకి లాభం చేకూరుతుంది అనుకున్నారు. కానీ అదొక దుర్దినం. మనకి 23వ తారీఖు కనీసం ఒక్క పైసా కూడా తెలంగాణకి ఇవ్వకపోవడం అనేది చాలా అన్యాయం. ప్రజల ఆశలన్నీ కూడా వమ్ము చేశారు వాళ్ళు. ప్రజల ఆశల మీద, ఆకాంక్షల మీద నీళ్లు చల్లారు. ఇంకొకటి, 8 మంది బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా నోరెత్తలేదు.
ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా మారట్లేదు. ఏంటంటే వాళ్ళు ఎంపీలుగా ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదు, జస్ట్ మేము వచ్చి 3 నెలలు అవుతుంది. మరి వాళ్ళ విమర్శలు కేవలం కాంగ్రెస్ ఎంపీల మీదైనా, బీజేపీ ఎంపీలు ఏం చేశారని. బీజేపీలో ఉన్న 2 మంత్రులు కూడా కనీసం నోరు కూడా ఎత్తలేదు, లేదా నిరసనలో కూడా పాల్గొనలేదు, లేదా మాకు అన్యాయం జరిగిందని కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళ మొహం ఎక్కడో చాటేసినా కూడా మేము ఒక సమ్మె కానీ ఒక ధర్నాలాగా చేపట్టినా కూడా వీళ్ళు ఏం చేయట్లేదు 2 రోజుల నుంచి. అంటే మేము అధికారంలో ఉన్నామా, బీజేపీ అధికారంలో ఉందా, బీజేపీలో ఉన్న ఎంపీలు ఏం చేస్తున్నట్టు, వాళ్ళని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇంకా మీ చీకటి ఒప్పందాలు మొన్న ఎంపీ ఎలక్షన్స్ అప్పటి నుంచి ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయా అని నేను ప్రశ్నిస్తున్నా.